హాయ్ ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో జరిగిన ఒక ఘోరమైన సంఘటన. ఈ స్టోరీ రాహుల్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గురించి. నైట్ షిఫ్ట్లో వర్క్ చేసి లేట్ అయ్యాడు. టైం ఆల్రెడీ పొద్దున్నే 2 గంటలు అయిపోయింది. ఆఫీస్లో కొన్ని లైట్స్ మాత్రమే ఆన్ ఉన్నాయి. మిగతా ఫ్లోర్స్ మొత్తం సైలెంట్. రాహుల్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. లిఫ్ట్ ఏరియాలో 4 లిఫ్ట్లు ఉన్నాయి. లిఫ్ట్ 1, లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 నార్మల్గా పని చేస్తున్నాయి. కానీ రాహుల్ కన్ను లిఫ్ట్ 4 మీద పడ్డాయి. డిస్ప్లే బ్లింక్ అవుతుంది. లైట్ కొంచెం ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. రాహుల్ అనుకున్నాడు, ఇది పని చెయ్యదు కదా, మెయింటెనెన్స్లో ఉంది కదా. కానీ ఆ లిఫ్ట్ డోర్ స్లోగా ఓపెన్ అయ్యింది. లోపల లైట్ కొంచెం డిమ్గా ఉంది. లోపల ఎవ్వరూ లేరు. రాహుల్ కొంచెం భయపడ్డాడు. కానీ కొన్ని సెకండ్స్ ఆలోచించాడు. ఫైనలీ లోపల అడుగు వేశాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది. రాహుల్ గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేశాడు. కానీ లిఫ్ట్ మూవ్ అవ్వలేదు. డిస్ప్లేలో నంబర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. 5, 7, 9 అంటూ నంబర్స్ చేంజ్ అవ్వడం రాహుల్ గమనించాడు. రాహుల్ కన్ఫ్యూజ్ అయ్యాడు. నేను గ్రౌండ్ ఫ్లోర్ ప్రెస్ చేశాను కదా, ఇదేంటి? లిఫ్ట్ స్పీడ్ కొంచెం పెరిగింది. సడన్లీ లిఫ్ట్ స్టాప్ అయ్యింది. డిస్ప్లేలో 10 అని చూపిస్తుంది. కానీ ఆ బిల్డింగ్లో 10th ఫ్లోర్ లేదు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. బయట మొత్తం చీకటిగా ఉంది. రాహుల్ బయటకి చూస్తున్నాడు. అక్కడ ఒక అమ్మాయి నిల్చుంది. ఆమె వైట్ డ్రెస్లో ఉంది. హెయిర్ మొత్తం ఆమె మొహం మీదే ఉంది. ఆమె మెల్లగా లిఫ్ట్లోకి నడిచి వచ్చింది. ఆమె స్లోగా లిఫ్ట్లోకి నడిచి వచ్చింది. రాహుల్ పక్కన నిల్చున్నాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది. రాహుల్ బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఆమె బటన్ ప్రెస్ చేసింది. 13. ఈ బిల్డింగ్లో 13 ఫ్లోర్స్ కూడా లేవు. కానీ లిఫ్ట్ మూవ్ అయ్యింది. 11, 12, 13 లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. బయట కారిడార్ నుండి లైట్స్ ఏవీ లేవు. డోర్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఆమె రాహుల్ వైపు చూసి నవ్వింది. మీరు కూడా ఇక్కడే ఉంటారు అనింది. తర్వాత రోజు ఆఫీస్ స్టాఫ్ సీసీటీవీ చూశారు. రాహుల్ లిఫ్ట్ నంబర్ 4లో
ఎంటర్ అయ్యాడు, కానీ బయటకి మాత్రం రాలేదు. లిఫ్ట్ నంబర్ 4 ఫుటేజ్ అక్కడే స్టాప్ అయ్యింది. ఇప్పటికీ ఆ బిల్డింగ్లో లిఫ్ట్ నంబర్ 4ని ఎవ్వరూ యూజ్ చెయ్యరు. థ్యాంక్ యూ. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుంటే అవి కామెంట్ సెక్షన్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టోరీ మీ స్టోరీనే అవ్వచ్చు. థ్యాంక్ యూ.